సో హై గైస్, రామ్ చరణ్ గారు పెద్ద సినిమాతో రికార్డ్ ని అయితే బ్రేక్ చేయడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. పెద్ద మూవీ ట్రైలర్ వచ్చేసరికి మే 18 రిలీజ్ అవుతుంది. అఫీషియల్ పోస్టర్ ద్వారా మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. పోస్టర్ లో రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, రామ్ చరణ్ గారికి డే వన్ సింగిల్ గా 100 కోట్ల గ్రాస్ లేదు అని చాలా మంది ట్రోల్ చేశారు. సో 100 కోట్లు అయితే కొట్టబోతున్నాడు, అలానే 1000 కోట్లు కూడా ఈ సినిమాతో అయితే కొట్టబోతున్నాడు అని చెప్పొచ్చు. సో మాట్లాడేసుకుందాం. యుఎస్ఏలో ఇప్పటి వరకు కలెక్షన్ ఎంత వచ్చింది, అంటే అడ్వాన్స్ ప్రీషియల్స్ ఎంత వచ్చింది, దాని గురించి మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రామ్ చరణ్ హేటర్స్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, అసలుకి రామ్ చరణ్ గారికి సింగిల్ గా కూడా 100 కోట్ల గ్రాస్ లేదు, షేర్ మూవీ కూడా లేదు అని చాలా మంది ట్రోల్ చేయొచ్చు. ఈ సినిమాతో అయితే సమాధానం చెప్పడానికి ఎక్కువ రోజులు కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, June 4th ఈ సినిమా ఒక విధ్వంసమే సృష్టించబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. గెట్ రెడీ రామ్ చరణ్ ఫ్యాన్స్. పెద్ద యుఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్ వచ్చేసరికి 2,06,124 315 లొకేషన్లో 1150 షోలో 7,139 టికెట్స్ అయితే అమ్ముడుపోయిందని చెప్పొచ్చు. అంటే ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్ వచ్చేసరికి $2,25,000 అయితే టచ్ చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 20 డేస్ అయితే ఉంది. ఈ 20 డేస్ లో ట్రైలర్ వచ్చిన తర్వాత ఏ లెవెల్లో వెళ్తుందో వి క్యాన్ ఎక్స్పెక్ట్ దట్, వి కెనాట్, అది మనం అంటే మనం ఊహించుకోలేము. దానికి మించి అయితే కలెక్షన్ అయితే ఉండబోతుందని క్లారిటీగా అర్థమవుతుంది. యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ అయితే షేక్ చేయబోతుంది మన పెద్ద సినిమా అని చెప్పొచ్చు. పెద్ద ఫ్యాన్స్ గెట్ రెడీ. పెద్ద సినిమాతో డే వన్ 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టబోతుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాతో 1000 కోట్లు అయితే కొట్టబోతున్నారు మన రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్త్ లో బీభత్సంగా ఈ సినిమాకి అయితే ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. ఈసారి ప్రమోషన్స్ ఎలా ఉండబోతుందంటే రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, తను చెప్పే స్పీచ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ట్రెండింగ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ ఏ లెవెల్ ఉంది నేను సపరేట్ గా చెప్పాను. సో పెద్ద సినిమా కోసం ఎంతమంది ఈగల్ వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుగుతాం. ఓకే బాయ్.